నమస్తే అందరికీ. నేను ఫిలోమినా. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్‌కు అందరికీ కూడా స్వాగతం. మన యొక్క మెంబర్స్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఒక క్వెషన్ అడిగారనమాట. ఏంటంటే హక్కు ఉల్లంఘన అంటే ఏమిటి? ఎక్కడ హక్కు ఉల్లంఘన జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఎలాగ తెలుసుకోవాలి? ఎలాగా ఆ యొక్క హక్కు ఉల్లంఘన జరిగినటువంటి ఆ యొక్క వ్యక్తులకు మనము ఎలాంటి న్యాయాన్ని మనము చేయటానికి మనం సపోర్టివ్‌గా ఉంటాము అని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హక్కు ఉల్లంఘన అనేటువంటిది ఏమిటి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రైట్స్ తెలుసు. మన యొక్క హక్కులేంటో మనకు తెలిసి ఉండాలి. హక్కులు తెలిసి ఉంటేనే మనం హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనేటువంటి విషయము మనకొక అవగాహన వస్తుందనమాట. మన యొక్క ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే, ప్రాథమికమైనటువంటి హక్కులు వచ్చేసి జీవించటం మన యొక్క హక్కు. ఆర్టికల్ 21 ప్రకారము జీవించటం మన యొక్క హక్కు. ఆ యొక్క హక్కుకి ఎక్కడైనా ఉల్లంఘన జరిగినా, అలాగే ఆర్టికల్ 14, 15 ప్రకారము ఈక్వాలిటీ సమానమే. అందరూ కూడా సమానమే. ఆడ, మగ భేదం లేదు. ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి ప్రొటెక్షను, రక్షణ కల్పించబడింది. అలాగే పేదవారని లేదు, ధనికులని లేదు. ఇంకా ప్రతి ఒక్కరు కూడా సమానంగా చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకిష్టమైన విధంగా వాళ్ళు జీవించవచ్చు అనేటువంటిది ఇక ఈక్వాలిటీ అన్నమాట. ఈక్వాలిటీ బిఫోర్ లా. న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరు కూడా సమానము అనేటువంటిది ఈ యొక్క హక్కు చెప్పబడుతుందన్నమాట. ఆర్టికల్ 14, 15 ప్రకారము. అలాగే ఆర్టికల్ 17 ఏం చెప్తుందంటే గిన ప్రతి ఒక్కరికి కూడా అంటరానితనం అనేటువంటిది నిషేధించబడింది. అలాగే ఎవరికి ఇష్టం వచ్చినటువంటి కులము ఏది కావాలనో వాళ్ళు ఆ యొక్క కులంలో వాళ్ళు జీవించవచ్చు. అలాగే అంటరానితనాన్ని కూడా నిషేధించబడింది అనేటువంటి విషయం కూడా ఈ యొక్క ఆర్టికల్ చెప్తుంది. ఇలాంటి విషయంలో ఎక్కడైనా హక్కు ఉల్లంఘన జరిగినా కూడా మనము మాట్లాడొచ్చనమాట. ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే ఇక సమానత్వపు హక్కుతో పాటు మనకు భావ ప్రకటన హక్కు ఉందనమాట. అంటే గిన మన యొక్క భావాలను వ్యక్తపరిచేటువంటి హక్కు. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు మనం వాయిస్ రేజ్ చేసి మనం మాట్లాడేటువంటి హక్కు. అలాగే స్వేచ్ఛా స్వాతంత్రం హక్కు. ఎక్కడికైనా వెళ్ళొచ్చాము. ఎక్కడైనా ప్రయాణాలు చేయొచ్చు. ఎక్కడికైనా ఏ ప్రదేశానికైనా కూడా మనం వెళ్ళేటువంటి ఆ యొక్క రైట్‌ను కలిగి ఉన్నామనమాట. ఇలాంటి హక్కులన్నీ కూడా మనం కలిగి ఉన్నాము. అలాగే ఆర్టికల్ 18 నుంచి ఆర్టికల్ 25 వరకు ఏం చెప్తుందంటే గిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకిష్టమైనటువంటి కులంలో, వాళ్ళకిష్టమైనటువంటి విధంగా వాళ్ళు స్వేచ్ఛగా జీవించొచ్చు అనేటువంటి ఒక విషయాన్ని మనకు కరెక్ట్‌గా డిక్లేర్ చేస్తుంది. ఇలాంటి విషయాల్లో ఎక్కడైనా హక్కు ఉల్లంఘన జరిగినప్పుడు కూడా మనము మాట్లాడవచ్చనమాట. ఇంకా వచ్చేసి ఈ యొక్క హక్కులు ఎవరెవరికి కల్పించబడ్డాయంటే స్త్రీలకు హక్కులున్నాయి. అంటే వుమెన్ రైట్స్ ఉన్నాయి. అలాగే ట్రాన్స్‌జెండర్స్‌కు హక్కులున్నాయి. మెన్స్‌కు హక్కులున్నాయి. చిల్డ్రన్‌కు రైట్స్ ఉన్నాయి. చిల్డ్రన్ రైట్స్ ఉన్నాయి. సీనియర్ సిటిజన్ రైట్స్ ఉన్నాయి. ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా అలాగే దివ్యాంగులకు కూడా హక్కులు కల్పించబడిందనమాట. ప్రతి ఒక్కరికి వారికి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైన వింగ్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులను భారత రాజ్యాంగం కల్పించడం జరిగింది. ఈ యొక్క హక్కులతో పాటు హక్కులను మనం ఎక్కడైతే మనము మాట్లాడతామో అక్కడ మనం చట్టాలను కూడా గౌరవించాలి. చట్టం ఏం చెప్తుందో హక్కుతో పాటు చట్టం ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకోవాలన్నమాట. దాని ప్రకారం మనం నడవాలి. అలాగే ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఆ యొక్క హక్కు ఉల్లంఘన జరిగి వాళ్ళు ఒక హీనమైనటువంటి స్థితిలో కానీ, లేకపోతే గిన ఆ యొక్క హక్కు ఉల్లంఘన ద్వారా వాళ్ళు ఏ విషయంలో అయినా వాళ్ళు బాధపడుతూ ఉంటే దాని గురించి మనం మాట్లాడాలంటే అది నిజంగా హక్కు ఉల్లంఘన జరిగిందా లేదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే చట్టపరంగా దీన్ని ఏ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనము పరిగణలోకి తీసుకొని వాళ్ళకు మనము ఎలాగ సపోర్ట్ చేయగలము యాజ్ ఎ హ్యూమన్ రైట్స్ ఒక లీడర్‌గా మనం ఎలాగ సపోర్ట్ వాళ్ళకి చేయగలము అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించాలన్నమాట. కాబట్టి ఇలాగ హక్కుల గురించినటువంటి యొక్క విషయాలు మీరు ఇంకా భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవాలంటే మన యొక్క ఛానల్‌ని చూడండి. అలాగే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. తెలియనటువంటి వాళ్ళకు తెలియజేయండి. ఎందుకంటే రాజ్యాంగం గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అన్యాయాన్ని మనం ఎదుర్కోవాలి అనంటే గిన మన హక్కుల గురించి మనం తెలుసుకోవాలి. రాజ్యాంగం గురించి తెలియాలి. మన చట్టాల గురించి మనకు కనీసం కొంచెమైనా కూడా ఒక అవగాహన అనేటువంటిది ఉంటే గిన మనం ఖచ్చితంగా మనము ఏ ప్రాబ్లమ్ వచ్చినప్పటికీ కూడా, ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలాగ ఎదుర్కోవాలి, ఎలాగ ఆ యొక్క సమస్యల నుంచి మనం బయట పడవచ్చు అనేటువంటి విషయము మనకు ఒక అవేర్‌నెస్ అనేటువంటిది వస్తుందన్నమాట. కాబట్టి మేము ప్రతి చోట కూడా మేము ఈ యొక్క హక్కుల గురించినటువంటి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటాము. ఎవరైనా కూడా మీకు ఈ యొక్క అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కావాలంటే గిన మీరు మమ్మల్ని సంప్రదించొచ్చు. అలాగే మన ఛానల్‌ని వాచ్ చేయండి. ఇంకా కొత్త కొత్త విషయాలు అన్నీ కూడా రాజ్యాంగం గురించినటువంటి విషయాలు, హక్కుల గురించినటువంటి విషయాలన్నీ కూడా మన యొక్క ఛానల్‌లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చూడండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం. థాంక్ యూ అండి. బై.